కాబట్టి మనము విశ్వాసము నేర్చుకోవాలి. దేవునికి స్తోత్ర. విశ్వాసం అంటే నమ్మడం, దేవుని యందు నమ్మకం ఉంచడం. దేవుని యందు నమ్మకం ఉంచితే దేవుడు అద్భుతం చేస్తాడు. మా పిల్లలను చదివించడానికి డబ్బులు కట్టలా, స్కూలే చూసుకుంటుంది. దేవుడు చెప్పాడు స్కూల్ చూసుకుంటుంది. ఏం ప్రభువా, మా పిల్లలు స్కూల్ చూసుకుంటుంది. వెళ్ళా, నువ్వు ఓ పాస్టర్ అయ్యింది మీ పిల్లలకు ఫీజు కట్టవా, నువ్వు ఏమి నేర్పిస్తావు మీ సంఘానికి అని అంటే నేను ఒకటే చెప్పా, మా సంఘానికి నీ భారం యెహోవా మీద మోపమని నేర్పిస్తున్నా. అప్పుడు నా భారాన్ని ఎక్కడ మోపాలి అమ్మా, నేను మోయాలా అన్నా. వెంటనే భయపడిపోయింది ఆమె. అయ్యా, ఇంత విశ్వాసం ఉందని నాకు తెలియలేదు, మీ పిల్లల ఫీజు స్కూలే భరిస్తుంది అన్న. అప్పుడు చెప్పా, ఈ విషయం నాకు దేవుడు ఎప్పుడో చెప్పాడు, అయితే మాకెందుకు చెప్పలా, నేను వచ్చి చెప్తే ఏమంటావు, భలే ఐడియా వేసావు ఫస్ట్ గారో అందా అంటారు లేదా. అందుకే వాళ్ళు చెప్పాలి, అంతవరకు వెయిట్ చేశా. అవునమ్మా. కాబట్టి ఒకేసారి ప్రార్థన చేశా, ఇన్ని స్కూళ్ళు ఉన్నాయి, ఇన్ని క్రిస్టియన్ స్కూల్స్ ఉన్నాయి, మా పిల్లల్ని ఫ్రీగా చదివించేటువంటి క్రిస్టియన్ స్కూల్ లేదా ప్రభువా అన్న. ఆ తర్వాత సంవత్సరం మా పిల్లల్ని ఒక స్కూల్ నిర్మలా కాన్వెంట్ తీసుకెళ్తే గేటు దగ్గరికి వెళ్ళి నిలబడే లోపు ఆ స్కూల్ ఫౌండర్ పరిగెత్తుకుంటూ వచ్చి గేట్ తీశాడు. ఏమొచ్చారు మా పిల్లల్ని జాయిన్ చేయడానికి. 10 సంవత్సరాల నుండి మీకోసం నేను ఎదురు చూస్తున్నా, మీరు రావాలని. ఆయనంట 10 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నాడంట మీరు రావాలని. నాకు తెలియదు ఆ విషయం, ఎప్పుడో వెళ్ళేవాడిని. అప్పుడు లోపలికి తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళి అడ్మినిస్ట్రేటర్తో చెప్పాడు, ఈ పిల్లలు వాళ్ళు చదువుకునేంత వరకు ఫీజు లేదు అన్నాడు. దేవునికి స్తోత్రం. విశ్వాసం. కాబట్టి ఇవన్నీ అమ్మా నా జీవితంలోనే చెప్తున్నాను, ఇవన్నిటికీ రుజువులు ఉన్నాయి, వాస్తవం. మా పిల్లలు ఎక్కడే ఉన్నారు కదా, వాళ్ళు ఫీజు కట్టలేదు. ఆయన చచ్చిపోయాడమ్మా, అయినా కూడా ఆ తర్వాత కూడా అది కంటిన్యూ అయింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడమ్మా, మనం నమ్మింది దేవుణ్ణి, ఆయన సజీవుడమ్మా, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నీకు విశ్వాసము అనేటువంటి ఒక వరాన్ని నీ ముందు పెట్టాడు, విశ్వాసము అనేటువంటి ఒక డాలు నీ ముందు పెట్టాడు, విశ్వాసం అనే ఫలాన్ని నీ చేతుల్లో పెట్టాడు. దాన్ని మనం వాడుకుంటే వాడుకున్నోళ్ళకు వాడుకున్నంత ఫలితం వస్తుంది. దేవుడి మాటలు దీవించును గాక. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం.